జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి జనసేనాని. ఎన్నో ఓటములు ఎదురైనా విజయం కోసం ముందుకు సాగి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రజాసేవకు అంకితం అవ్వాలనే లక్ష్యంతో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. 10 ఏళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మాటలు పడుతూ పార్టీని ముందుకు నడిపించుకువచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించింది. ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ కఠోర శ్రమ దాగి ఉంది. సోమవారం పవన్ కళ్యాణ్ 56వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఓ సినీ స్టార్ గా పవన్ జరుపుకున్న పుట్టినరోజులు ఒక ఎత్తైతే ఈ పుట్టినరోజు ఆయనకే కాదు పవన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఓ సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన నమ్ముకున్న అభిమానుల కోసం గుండె ధైర్యం, ప్రశ్నించే గొంతుకగా మారతారు. ఓటములకు కుంగిపోయి విజయాలకు పొంగిపోయే వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ సమాజం కోసం, తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపనతో అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటారు. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుంది. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ది ప్రత్యేక స్థానంగా గుర్తింపు ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సమయం వచ్చింది. ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 100% విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ హేళన చేసిన వ్యక్తులు శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశ చరిత్రలో ఇంతవరకు 100% స్ట్రైక్ రేట్ను సంపాదించిన రాజకీయ నాయకులే లేరు. అధికారంలో ఉన్నామని అహంకారం, పదవి ఉందని పొగరు లేకుండా ప్రజలు ఇచ్చిన అధికారంతో సామాన్యుడి జీవితాల్లో వెలుగులు చూడాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నారు. 2 నెలల కాలంలోనే గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల మన్ననలు పొందుతూ నిజమైన ప్రజా నాయకుడిగా పేరు పొందారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్. ప్రజల నుంచి పైసా ఆశించని నాయకుడిగా నిలిచారు. 5 ఏళ్ల క్రితం పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినా నిరాశ పడకుండా, రాజకీయాలకు పనికిరావంటే వెనకడుగు వేయకుండా ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకనంటూ ముందడుగు వేశారు. 5 ఏళ్లు తిరిగేసరికి తాను నమ్మిన ప్రజలే ఘన విజయాన్ని అందించారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తుల్లో పవన్ ఒకరుగా నిలిచారు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన గబ్బర్ సింగ్ సినిమాను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.